హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నిన్న జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. సనాతన ధర్మం గురించి, అలాగే హిందీ భాష గురించి, సౌత్ ఇండియా రాష్ట్రాల పైన రుద్దటం పైన కూడా ఆయన కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. దాన్ని చేస్తే తప్పేంటంటూ కూడా ఆయన బీజేపీకి సపోర్ట్గా మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇదే సభలో మాజీ మంత్రిగా పనిచేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి, గతంలో వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి జరిగినటువంటి అవినీతి పైన, జగన్మోహన్ రెడ్డి పైన ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. దాదాపు 20 ఏళ్ల పాటు వైఎస్ కుటుంబంతో, జగన్మోహన్ రెడ్డి గారితో కావచ్చు, లేదంటే వైఎస్ రాజశేఖర రెడ్డితో రాజకీయం చేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి సడన్గా రివర్స్ అయ్యి జగన్మోహన్ రెడ్డిని తిట్టడం పైన వైసీపీ శ్రేణులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం పాటు జగన్మోహన్ రెడ్డితో ఉండి పదవులన్నీ అనుభవించిన తర్వాత పార్టీ ఓడిపోగానే జనసేన పార్టీలో చేరారంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఏపీ రాజకీయాల గురించి, అలాగే నిన్న జనసేన పార్టీ సభ గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు మాజీ ఎమ్మెల్సీ, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ గారు. ప్రభాకర్ నమస్తే. నమస్తే సార్. సార్, ఏంటి నిన్న జనసేన పార్టీ సభ గురించి పక్కన పెడితే దాన్ని సెకండరీగా మాట్లాడదాం. మీ పార్టీలో మొన్నటిదాకా పనిచేసినటువంటి నేత, మీ జిల్లాకి సంబంధించినటువంటి కీలక వ్యక్తి, చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి వ్యాఖ్యలు, ఆయన ఎమోషనల్ అయినటువంటి బాధ, ఆ స్టేజ్ మీద ఆయన తీరు చూసినప్పుడు ఎలా అనిపించింది? సార్, మనం ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఇంటూ పాలిటిక్స్. ఆఫ్టర్ ఆల్ ఎందుకన్నానంటే, ఇలాంటి క్యారెక్టర్స్ ఎక్కువగా ఈ మధ్య కనపడుతున్నాయి కాబట్టి. ఎందుకంటే ఇంట్లో 3 పూట్ల అన్నం తినటానికి, కడుపు నింపుకోవడానికి డబ్బులు లేనటువంటి కుటుంబాలు రాజశేఖర రెడ్డి గారి పేరుతోటి, లేదా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పేరుతోటి వాళ్ళు విలాసవంతమైన జీవితాలకి వెళ్ళిపోయినటువంటి బ్యాచ్లు కొన్ని ఉన్నాయి. దానిలోకి ఇతను కూడా వస్తాడు. ఓకే, మీరు అడిగినా ఎవరైనా బాలినేని శ్రీనివాసరెడ్డి పాపం మా వాళ్ళు ఒంగోలులో ప్రెస్ మీట్ పెట్టి ఇంకా గౌరవంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏది ఆయనతోటి మేము కలిసి ఉన్నాం కాబట్టి ఆయన అనలేకపోతున్నాం, లేకపోతే మేమేదో ఫీల్ అవుతున్నాం. ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో అది అందరికీ తెలుసు. అతనికి ఒక మంత్రి పదవి ఇస్తే ఆ మంత్రి పదవిని ఆపరేట్ చేసింది వాళ్ళ వియ్యంకుడు భాస్కర్ రెడ్డి. ఓకే, ఎందుకంటే ఈయన తెలియదు, సంతకాలు పెట్టుకోవటం ఒకళ్ళు వచ్చేమో కానీ అడ్మినిస్ట్రేషన్ తెలియదు. నేను అడుగుతున్నా, ఈరోజు ఒక రెవెన్యూ ఎలక్ట్రికల్ పవర్ మినిస్టర్గా ఒక్క రివ్యూ మీటింగ్ అన్న బాలినేని గారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 2 సంవత్సరాల పీరియడ్లో ఒక్క రివ్యూ మీటింగ్ అన్న పవర్ సెక్టర్లో ఎలక్ట్రికల్ వాళ్ళతోటి, ఇంజనీర్స్ తోటి కానీ, ఎస్సీలతో కానీ, వాళ్ళతో ఉన్నటువంటి ఏపీడీఎస్సీలు వాళ్ళతో ఎవరితోటైనా ఒక్క రివ్యూ మీటింగ్ చేసేది. ఇది ఒక క్వశ్చన్ మనకి. రాజశేఖర రెడ్డి గారు భిక్ష పెట్టకపోతే ఆ భిక్ష ఏ రూపంలో వచ్చింది అది వేరే టాపిక్. ఆయన చాలా మంది పెడుతుంటారు. భిక్ష పెట్టకపోతే వాట్ ఆర్ యూ అండ్ హూ ఆర్ యూ? మీరేంటి అసలు? అంటే ఆ కుటుంబం నీడన పెరిగి, ఆ కుటుంబం పేరు చెప్పుకొని, మనం అంటాం చూడు, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే దొంగలని, ఆ బ్యాచ్లో ఉండాల్సిన వ్యక్తి. ఓకే, అసలు ఇంకొక విషయం మీకు చెప్పనా, అసలు జగన్మోహన్ రెడ్డి వల్ల నాకు మొత్తం పోయిందో ఆ ఏడుపు ఏదైతే ఉందో, దొంగ ఏడుపు. దొంగ ఏడుపు కాకపోతే ఆయన నిన్న చాలా భావోద్వేగంతో చెప్పారు. భావోద్వేగం అంటే అన్ని భావోద్వేగం కాదు, అది ఉద్వేగమే. దానిలో భావం లేదు. ఉద్యోగం ఎందుకంటే ఆక్రోశం. ఓకే, ఆక్రోశం ఏంటంటే పదవి లేకపోతే ఉండలేనటువంటి దశలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, పదవి లేకపోతే ఒక 5 సంవత్సరాలు అసలు ఒంగోలు ముఖమే చూడలేనటువంటి వాళ్ళు. నేను ఇది పరుషంగా మాట్లాడదలుచుకోలేదు, వాస్తవం, చరిత్ర మాత్రమే మీ ముందు. డైరీలో ఒక పేజీ అతనికంటూ ఉంటే ఆ పేజీని మాత్రమే, మీ కెమెరా ఎవరైనా ఉంటే ఇక్కడ పెట్టుకోవాలి. కెమెరాని అడ్జస్ట్ చేసుకోవడం కోసం డైరీలో ఒక పేజీ ఒకవేళ బాలినేని శ్రీనివాసరెడ్డికి ఉంటే నేను ఆ పేజీని మాత్రమే మీ ముందు పెడుతున్నా. ఇది ఓకే. నాకు ఆయన మీద కోపం లేదు, ఎందుకంటే రాజకీయాలు అనేవి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడున్నా చేసుకోవచ్చు. బట్ ది వే హీ బిహేవ్డ్ ఇన్ పిఠాపురంలో నాకు తెలిసి బాలినేని అభిమానులు కానీ, లేకపోతే బాలినేని సంబంధించిన వాళ్ళు కానీ అక్కడ ఎవరు ఉండరు. అన్ఫార్చునేట్లీ అతను మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ కూడా లేడు అక్కడ. ఒకళ్ళు ఉంటే మీరు అన్నట్టుగా భావోద్వేగమే కాదు, ఫిజికల్ ఉద్యోగం కూడా కనపడదు. కాళ్ళమే పడేవాడు, నన్ను రక్షించు అని శరణ కోరేవాడు.
ఓకే. పిఠాపురం సాక్షిగా ఏం కోరుతున్నాడు అంటే శరణ కోరుతున్నాడు. అంతేగాని వేరే చెప్పి నేను జగన్ను ఓడిస్తాను అంత అంత ఉందా మీకు? జగన్ని ఒంగోలులో ఓడించే శక్తి నిజంగా అతనికి ఉందని అతను భావిస్తున్నాడా? లేదు. రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల పదవులు పొందినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఓకే. రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పాడు. బట్ వాట్ అబౌట్ యూ? నువ్వు ఎమ్మెల్యే ఎలా అయ్యావు? 1-2 సార్లు మంత్రి ఎలా అయ్యావు? ఈజ్ ఇట్ నాట్ ది కైండ్నెస్ ఆఫ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి? ఆయన బ్లెస్సింగ్స్ తోటి కాదా? ఆయన కుటుంబంలో సుబ్బారెడ్డి బావమరిది అని చెప్పుకొని తీసుకున్న పదవి కాదా? తీసుకుంటే ఒంగోలుకి ఏమన్నా ఒరిగిందా నీ పదవి వల్ల? ఒంగోలు ఏమైనా ఇంచైనా డెవలప్ అయిందా? పదవి ఎందుకండి, మంత్రి పదవి కానీ ఎమ్మెల్యే కానీ ఎందుకు గెలిపిస్తారు? డెవలప్ చేయండి. షుడ్ డెవలప్. ఒక్క మార్క్స్ చూపించండి నాకు. నథింగ్. కుట్ర రాజకీయాలు. గెలిచినప్పటి నుంచి మంత్రి పదవి తీసుకున్నప్పటి నుంచి ఎవరిని తొక్కాలి, ఎవరిని రానియకుండా ఉండాలి, ఎన్ని సాడీలు వినాలి ప్రతిరోజు. ఇవే రాజకీయాలు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి దయ వల్లే ముఖ్యమంత్రి అయ్యాడు. ఎస్, ది టాల్ పర్సనాలిటీ. భారత రాజకీయాల్లో కోపం అనే నరాన్ని తెంపేసి ప్రేమ అనే నరాన్ని ముడివేసుకొని ప్రతి వాడిని ఆహ్వానించి ఆస్వాదించినటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఎస్, ఆయన చనిపోయాడు. ఆయన మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు హిమాలయాలంతా పవర్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి మా సాంప్రదాయం మాకుంది, నేను జనం దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను, ఓదార్పు చేయాలనుకుంటున్నాను, మా నాన్న కోసం చనిపోయినటువంటి 700 మంది దగ్గరికి వెళ్తానంటే వాళ్ళు వద్దంటే ఘర్షణ పడి బయటకు వచ్చాడు. వచ్చిన మనిషి తన మాట కోసం జనంలోకి వెళ్ళాడు. జనంలోకి వెళ్ళిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి దయ వల్లే, ఆయన సింపతి వల్ల జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు అనుకుందాం. కానీ నువ్వెవరి దయ వల్ల గెలిచావు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా ఎవరి దయ వల్ల అయ్యావు? ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల కాదా? ఆయన బీఫామ్ ఇస్తేనే కదా ఆయన టికెట్ నుంచి, ఆయన పార్టీ నుంచి టికెట్. నువ్వు ఎవరి దయ వల్ల మంత్రి అయ్యావు? జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల కాదా? ఏం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు బ్లాక్మెయిల్ చేసిన ప్రతిసారి మీకు ఎన్ని డబ్బులు ఇచ్చుంటాడు, ఎన్ని అవకాశాలు ఇచ్చుంటాడు? ఎవరు బ్లాక్మెయిల్ చేసింది? బాలినేని జగన్ బ్లాక్మెయిల్ చేశాడు. జగన్ బ్లాక్మెయిల్ చేసేవాడు విపరీతంగా, నంబర్ ఆఫ్ టైమ్స్. చెప్పమానండి, నాకు తెలిసి మిగతా మంత్రులందరూ కూడా ఏ జిల్లానైనా గురించి మాట్లాడతాం కానీ ప్రకాశం జిల్లాను గురించి మాట్లాడడం బాబు బావమరుదులతోటి మాకు ప్రాబ్లం ఉందనేవాళ్ళు ప్రతి మంత్రి. మీ ఇద్దరు ప్రాబ్లం తోటి పార్టీ ఎందుకు ఇబ్బంది పడాలండి? ఎందుకు ఇబ్బంది పడాలి? పార్టీకి మీ వల్ల ఒక అనాకాని అవి లేవు. ఇప్పుడు అనాకాని ఉపయోగం ఉందా? దాన్ని పార్టీని ఉపయోగించుకొని దోచుకొని పార్టీ పేరు చెప్పి కలెక్టర్ల మీద, ఎస్పీల మీద పెత్తనం చేసి జిల్లాని మీ జేబు సంస్థగా వాడుకొని చెరుకు గడలో పిప్పిలా, గడలో ప్లాస్టిక్ పిప్పిలాగా పార్టీని వాడుకొని బయటికి వెళ్ళి మీరు చేసే సాహసం చూడండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఎలా గెలుస్తాడో, ఎలా ముఖ్యమంత్రి అయ్యో చూస్తాడని నేను ఛాలెంజ్ చేస్తున్నా. బాలినేని ఇంకొకసారి ఒంగోలులో గెలవమనండి. అవకాశం ఉంటుందా? అలా గెలవమనండి. జనసేన టికెట్ తెచ్చుకొని గెలవమనండి. ఎందుకు వాళ్ళు పొత్తులో ఉన్నారు? సార్ ఎక్కడైనా ఉన్నాండి సార్. పొత్తు ఎంతకాలం ఉంటుందో మా తెలీదా? ఈరోజు జనసేన పార్టీ పెట్టుకుంది. జనసేన పార్టీ మీటింగ్ అయితే ఏది నిజంగా వాళ్ళకు ఒక సిద్ధాంతము, జనసేన పార్టీకి ఒక ఆలోచన విధానము, 12 సంవత్సరాల పుష్కరాలు సందర్భంగా, లేకపోతే కార్ల మార్క్స్ ఆయన నోటి నుంచి వచ్చే ఆయన చనిపోయినటువంటి ఆ రోజు నాడు పెట్టుకున్నటువంటి, ఆయన పేరు ఎక్కడ ఎత్తలేదులేండి. చెగువేరా కూడా వేరే రూపం ఇచ్చేసాడు ఆయన. చెగువేరా అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే, చెగువేరా ఒక విప్లవకారుడు అన్నది పక్కన పడేసి, చెగువేరా ఒక వైద్యుడుగా, చెగువేరా ఆ సమాజానికి చేసిన సేవ ఈయనకి నచ్చి, ఈయన ఒక నటుడు. ఎలా నచ్చిందో నాకు అర్థం కాలే. మొన్నటిదాకా అనుకునేవాళ్ళు ఓ పవన్ కళ్యాణ్ చెగువేరా మాట్లాడుతున్నా, చెగువేరా ఒక విప్లవకారుడు కదా ప్రపంచవ్యాప్తంగా అని అనుకునేవాళ్ళు. ఈయన దానిలో విప్లవాన్ని సారం తీసేసి ఆయన ఒక వైద్యుడిగా మాత్రమే నాకు నచ్చాడని చెప్పేశాడు. పవన్ కళ్యాణ్ నీకు నచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నచ్చకపోతే, ఒకవేళ పవన్ కళ్యాణ్ నీకు టికెట్ ఇస్తే రేపు ఒంగోలులో నీ పరిస్థితి ఏంటో ఒంగోలు ప్రజలు తెలుస్తారు.
తెరుస్తారు. అసలు ఇంకొక విషయం నేను చెప్తున్నాను, ఓదార్పు యాత్రలో సీరియస్గా రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం కౌన్సిల్లో ఉన్నటువంటి 90 మంది ఎమ్మెల్సీలు బయటకు వచ్చి బహిర్గతంగా అక్కడున్నటువంటి మా రోసయ్య గారిని వద్దని ముఖ్యమంత్రిగా ఉండి బతిలాడినా సరే కాకుండా జగన్ తోటి ప్రయాణం చేసిన నేను, అవును ఆ వ్యక్తి మీరు, నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రలో తిరిగేటప్పుడు నువ్వు ఈ విధంగా తిరగటం మంచిది కాదు, కాంగ్రెస్ పార్టీ ఏమైనా అనుకుంటే చేస్తుందని జగన్మోహన్ రెడ్డిని భయపెట్టినటువంటి వ్యక్తి అతను. ఎవరు? బాలినేని. అంటే అతని పదవి నిరంతరంగా ఉండాలంటే కాంగ్రెస్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి. కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా చేసుకొని ఈయన ఉండాలి అక్కడ. ఈ 5 సంవత్సరాలు అడ్జస్ట్ అయితే ఈ 5 సంవత్సరాల పరిపాలన వీళ్ళు హాయిగా మంత్రులుగా ఉంటారు. కానీ జగన్ ఉక్కు మనిషిగా తయారయ్యాడు కదా. ఎవడేమనుకున్నా సరే నాన్నకి ఇచ్చిన మాట కోసం నేను వెళ్ళాలా ప్రజలకు ఇచ్చానని చెప్పి బయలుదేరిన వ్యక్తికి వీళ్ళు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడతాను అని అంటే ఏమాత్రం ఇష్టం లేని మొట్టమొదటి వ్యక్తి బాలినేని. అవునా? ఎస్, బాలినేని ఫస్ట్ రిజెక్ట్ చేశాడు. అసలు నేనున్నాను ఆ రోజు కారులో ప్రకాశం జిల్లాలో మేము ఎర్రగొండపాలెం నుంచి వస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చిన్నాయన్ని మంత్రిగా చేసిన తర్వాత ఈ విధంగా మనం కాంగ్రెస్లో ఉండి వాదోపయాత్ర చేసుకోవటం సరికాదు, మనం ఒక నిర్ణయం తీసుకోవాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఇక్కడ బాలినేని గారు, ఇక్కడ మధ్యలో నేను, ఇక్కడ సుబ్బారెడ్డి గారు కూర్చొని ఉన్నాం. నేను చెప్తున్నాను అతను బీపీ వెహికల్లో ముగ్గురం కూర్చొని ఉన్న సంఘటన నేను చెప్తున్నాను సార్. ఐఎమ్ ట్రైంగ్ టు రివీల్ ది ఫ్యాక్ట్. ఎందుకంటే ఇందాక నేను చెప్పాను కెమెరామెన్ ఏదో చూసుకున్నాడు మీ వాడు, ఇందాక ఒక పేజీ ఈ పేజీ నేను నిప్పుతున్నాను చెప్పాను ఇక్కడ, కోపంతో కాదు, చరిత్రను చెప్పడం కోసం. చరిత్రను నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విభేదించి ఒక 3 సంవత్సరాలు బయట నేను ఎందుకు విభేదించానో కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. ఎస్, ఎంతమందిని మీరు ఆత్మహత్యలే ఉంటాయి రాజకీయాలు అని చెప్తారండి? హత్యలు ఉండవు, రాజకీయ ఆత్మహత్యలే ఉంటాయని. అవన్నీ చేసుకుంటూ వచ్చారు ఆయన ఎదగనిచ్చాడా ఏ రెడ్డినైనా సరే ప్రకాశం జిల్లాలో? ఇంకొక వ్యక్తిని నిజంగా రాజకీయ అనుభవం ఉందా? ఏమైనా డైనమిక్స్ ఏమైనా మార్చగలిగాడా? లేదా జిల్లాని ప్రభావితం చేయగలిగినాడు స్పీకరా? లేకపోతే ఒక రాజకీయ పార్టీ నేను అడుగుతున్నా, ఈరోజు ఉన్నారు కదా నిన్నటి దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలో ఉన్న గుర్తు ఏంటో చెప్పండి. తెలుసా మీకు? ఆయన చెప్పరా? చెప్పమనండి, మీకు ఎప్పుడైనా అవకాశం వస్తే అడగండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఒక గుర్తు పెట్టుకున్నాం, బ్లూ అనే ఒక ఫ్లాగ్ ని మేము పెట్టాం. బ్లూ ఇండికేట్స్ ఫర్ వాట్? కొంతమంది అన్నారు సముద్రం నీళ్లు బ్లూగా ఉంటాయి, ఆకాశం బ్లూగా ఉంటుంది. ఇది కాదు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటిది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కొలంబియా యూనివర్సిటీలో చదివినప్పుడు అమెరికా వెళ్ళి న్యూయార్క్ సిటీలో ఉన్న కొలంబియా యూనివర్సిటీలో చదివి విద్యార్థిగా బయటకు వచ్చి తను రాజకీయ పార్టీ పెట్టుకున్న తర్వాత ఆ రాజకీయ పార్టీకి ఇచ్చినటువంటి బ్లూ అనేది ఏదో స్కై ఈజ్ ద లిమిట్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ టు గ్రో ఇన్ ఆల్ యాంగిల్స్. సో బ్లూ ఈజ్ నాలెడ్జ్, బ్లూ ఈజ్ తిరుగుబాటు, బ్లూ ఈజ్ క్వశ్చనింగ్. దాన్ని చెప్పకుండా సముద్రం చూస్తే బ్లూగా ఉంటుంది, ఆకాశం చూస్తే బ్లూగా ఉంటుంది చెప్పమనండి సార్. ఏ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టడానికి ఒప్పుకోనటువంటి వ్యక్తి బాలినేని గారు దాంట్లో ప్రధానంగా ఉన్నాడు. ఇంకో వ్యక్తుల పేర్లు కూడా చెప్తా నేను. వాళ్ళకి నష్టం, వాళ్ళ పర్సనల్గా వాళ్ళకి నష్టం, వాళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి, వాళ్ళ పదవులు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తన వ్యాపారం ఉన్న సాక్ష్యాన్ని వ్యాపారం పక్కన పడేశాడు. ప్రజలు ఇచ్చినటువంటి మాట కోసం, ప్రజలకి వాళ్ళ తండ్రి కోసం బయలుదేరాడు. ఆ బయలుదేరిన వ్యక్తి వెనకాల నడవక తప్పనటువంటి పరిస్థితుల్లో మీరు నడిచారు. మీ అన్ని తప్పుడు అడుగులే, కష్టంగా నడిచారు, చాలా కష్టంగా. అసలు ఓదార్పు యాత్రలో కూడా ఎక్కడ పాల్గొన్నారండి వీళ్ళు? పాపం జగన్మోహన్ రెడ్డి గారు అమాయకుడు కాబట్టి, అందరినీ ప్రేమించే వ్యక్తి కాబట్టి, నిజంగా బంధుత్వం వీళ్ళు బంధువులు నాకు అండగా ఉంటారనుకొని నిజమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నిజమైన బంధువులు వీళ్ళు కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణం పెట్టేవాళ్ళు ఉన్నారు, మాలాంటి వాళ్ళు. రాజశేఖర రెడ్డి గారి ఆలోచన కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ధైర్య సాహసాలు కానీ, అతను చేసినటువంటి 5 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి అడ్మినిస్ట్రేషన్ వాల్యూ టు ఏ పూర్ పర్సన్ 2,75,000 కోట్ల రూపాయలని ప్రజలకు పంచినటువంటి విధానం మీ కళ్ళకి ఎవరికి కనపడలేదా? ఈరోజు ఏమైంది? ఆయన పెట్టిన ఇంగ్లీష్ మీడియాన్ని తీసేసి పవన్ కళ్యాణ్, లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ పక్కన పడేసి వెళ్ళిపోతే మేమైంది? మీ నోళ్ళు ఏమైనాయి? మీరు ఆ పార్టీలో ఉన్నారు కదా,
మీకు ప్రకాశం జిల్లాలో మా పేదవాళ్ళు చాలామంది ఇంగ్లీష్ మీడియంలో ప్రభుత్వ స్కూల్లో ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం ఉంచండి ఎప్పుడైనా అడిగారా? ఎందుకు మీకు పవన్ గొప్పవాడు అయిపోయాడు, జగన్మోహన్ రెడ్డి గారు గొప్పవాడు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అంత మోసగాడు ఇంకొకటి ఎవరు లేడట. వీళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేశాడట. మీ దగ్గర ఆయన ఇచ్చిన జీవితం తప్ప మీకు వేరే జీవితం ఏముంది అసలు? ఆయన ఆస్తులను దోచుకున్నారు అది ఇది అని చెప్పి అసలు ఆస్తులు ఏమన్నా? ఇందాక ఒంగోలు ఇన్ఛార్జి మా రవి గారు, చుండూరు రవి గారు మార్నింగ్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అసలు మీకు ఆస్తులు ఎక్కడ ఉన్నాయి? మీ నాన్నకుంటే ఒక అరెకరో ఏమో ఉండింది, మీ నాన్నగారు అది నీకు ఇచ్చాడో లేదో కూడా మాకు తెలియదు. నువ్వు రష్యాలో పోయావు సపరేట్ ఫ్లైట్ వేసుకొని, గోవాలో ఎందుకు పేకాడాడుతున్నావు, లేకపోతే ఇంకొక దుబాయ్ ఎందుకు వెళ్ళావు, సింగపూర్ ఎందుకు వెళ్తున్నావు, ఎందుకు వీటన్నిటికీ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? హూ అలౌడ్ యూ? మీరు మంత్రిగా ఉండి రష్యా వెళ్తే, మీరు వెళ్తున్న విమానం తెలుగుదేశం పార్టీ నాయకులతోటి కలిసి వెళ్తున్న విమానాన్ని పొరపాటున మీరు ఫోటో తీసి అది బయటకు వస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇస్తే కదా నా జీవితంలో ప్యాకెట్ ఆడనని చెప్పింది. కానీ మనసు లాగుతూ ఉంటుంది కదా నరం. మళ్ళీ 4 రోజులకే గోవా పోయారు. ఎక్కడున్నాయండి మీ ప్రజాసేవ చేసిన అసలు ఆ అడుగు జాడలు ఎక్కడైనా కనపడ్డాయా? ప్రజాసేవ అంటే పొద్దున్న లేచి 10 మందిని కూర్చోబెట్టుకుని ఒక ఫోన్ చేయటం, ఆ ఫోను ఒక పోస్టుకి 100 మందికి 1000 మందికి లెటర్లు ఇచ్చే ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యేని ఎవరన్నా చూశాడా? ఆయన బాలనాయన గారు అంటారా? కొంచెం నా పేపర్ నాకి ఒకే పోస్ట్ అండి, అది కూడా షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్. దానికి ఒక పోస్ట్కి 100 మందికి లెటర్లు ఇస్తారా? ఎవడని ఇస్తాడు బుద్ధున్నవాడు? అలాంటివి కూడా జరిగినాయా? అలాంటివే జరిగాయి. అలాంటివి కూడా కాదు. పాప అమాయక ప్రజలు, అమ్మ మనకు లెటర్ వచ్చిందిరా, కలెక్టర్ ఆఫీస్కి పోతే కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఏమయ్యా ఇదిగో ఇన్ని లెటర్లు వచ్చినాయి, మేము ఎవరికి ఇవ్వాలి చెప్పండి, కనీసం మాకు ఫోన్ చేయించండి అంటే ఇవన్నీ లెటర్లు అయిపోయిన తర్వాత సెలక్షన్ రోజు వాళ్ళకి డబ్బులు ఇస్తాడో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పినటువంటి అంశాలు. వీళ్ళేమో లెటర్ వచ్చింది, మేము కూడా ఎమ్మెల్సీగా లెటర్లు ఇవ్వచ్చు. బట్ ఐ నెవర్ గివెన్ ఇన్ మై 80s జర్నీ యాజ్ ఎమ్మెల్సీ. నేను లెటర్ ఇచ్చానంటే నా లెటర్ తోటి నేను ప్రయాణం చేసి ఆ ఫైల్ ఎక్కడికి పోతుందో అక్కడ దాకా వెళ్ళి అది మంత్రి దగ్గరికి వెళ్తుందా, కలెక్టర్ దగ్గరికి వెళ్తుందా, ఎస్పీ దగ్గరికి వెళ్తుందా, ఐ యూజ్ టు ట్రావెల్ అలాంగ్ విత్ మై లెటర్. అక్కడి నుంచి నేను రిజల్ట్ తీసుకొచ్చి ఇతనికి ఏదన్నా వీలైతే పని అయితే అతనికి ఇస్తాను, అదర్వైతే అయితే ఐ విల్ సే సారీ, నేను చేయలేనని చెప్పేసేవాళ్ళు. నా వల్ల కాదు బాబా అని చెప్తాం. ఫస్ట్ ఇన్స్టెన్స్లోనే స్టడీ చేసి అయితే అవుతుంది కాదు, అవుతుంది అనుకుంటే వాడి ప్రమేయం ఉండదు, జస్ట్ నా వెనక రావటమే. అంతేగాని నువ్వు తీసుకెళ్ళి ఈ లెటర్ సీఎం ఆఫీసులు అంటే ఎలా పోగలడు ఒక సామాన్యుడు? నీ లెటర్, నువ్వు మంత్రి అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, నీ లెటరు సీఎం ఆఫీస్కి ఎలా పోతుంది? అన్లెస్ యూ హ్యావ్ టు క్యారీ. ఇలాంటి బ్యాచ్లన్నీ తయారైపోయి ఇంకా చాలా చెప్పాల్సిన ఉన్నాయి. అన్ని వాస్తవాలు చెప్తాను. పొద్దున్నే మన దగ్గరికి వస్తారు రుడు కొట్టుకొని, సోది చెప్పడానికి వస్తారు చూడు, సోది చెబుతామమ్మా, అంతా నిజం చెబుతామమ్మా, ఏది అంత ఇంకా చెప్తారంటే నిజం ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు నిజం చెప్పాల్సింది. ఆల్రెడీ చాలా మంది అక్క చెల్లి అన్న అందరూ మాట్లాడేసేసారు. కాదు సార్, ఏముంది సార్, ఈ రోజుకి అతను ఒక ధీరుడుగా ఈ రోజుకి నిలబడి పార్టీని నడుపుకుంటూ ఉన్నాడు. మీరు పోయిన వాళ్ళ గురించి ఆయన ఏమనలేదే, మీరు ఎందుకు ఇంతలో రెచ్చిపోతున్నారు? నాకేం ప్రాబ్లం లేదన్నారు కదా. అసలు మీరు పోవటం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇవ్వకపోవటం వల్ల ఏ రోజైనా సరే ఈ 9 నెలల్లో మీరు వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు కదా. పోయిన వాళ్ళు ఎవడైనా సరే నన్ను జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇబ్బంది కలిగించాడు కాబట్టి నేను వెళ్ళిపోయాను, నేను వెళ్ళిపోవటం వల్ల నాకు ఇబ్బంది అయ్యింది, మా బావమరిదికి ఇబ్బంది అయింది, మా వాడికి ఇబ్బంది అయింది మాకు, అంతేగాని నా నియోజకవర్గ ప్రజలకు ఇబ్బంది అయిందని ఎవడన్నా ఒక మాట చెప్పాడా? లేదు. ఆ మాట ఎందుకు మాట్లాడతారు రాజకీయాల్లో ఉన్నప్పుడు? రాజకీయాలు దేనికోసం సార్? ఆఫ్టర్ ఆల్ యూఆర్ ఏ సర్వెంట్. రాజకీయాలు అంటే నువ్వేం పైనుంచి ఏమైనా పుట్టేవా ఏంది? నీకేమన్నా అన్ని తోకలు గీకలు ఉన్నాయా? బిఫోర్ పాలిటిక్స్ వాట్ ఎవర్ యూ మే బి, నువ్వు లక్షాధికారి కావచ్చు, కోటీశ్వరుడు కావచ్చు, లేకపోతే చదువుకున్నవాడు కావచ్చు, బిఫోర్ పాలిటిక్స్ నువ్వు ఎంటర్ అయిన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత నువ్వు యూఆర్ ఏ సర్వెంట్, పబ్లిక్ సర్వెంట్. పబ్లిక్ సర్వెంట్కి నీ కుటుంబం బాధలు, మీ సడుగుడు బాధలు ఈ కాదండి ఉండాల్సిందే, ప్రజల బాధలు పట్టాలి. ప్రజల బాధల గురించి మాట్లాడేవు నువ్వు ఏ రోజైనా? మీరు అడిగారు ఇందాక, మీరు తర్వాత అడుగుతారేమో నిన్న జరిగిన మీటింగ్ గురించి. ఇక్కడ మీరు బాలనేని గారి గురించి మాత్రం అడిగారు కాబట్టి నేను ఇది ఉద్దేశంతో చెప్పటం లేదు. ఎందుకంటే మీ ఊరు వదిలిపెట్టి ఎక్కడో ఉన్న పిఠాపురం పోయి ఆడవలసిన అవసరం ఏందండి?
అక్కడే సభ పెట్టి అక్కడే మాట్లాడండి. అదే నీకు ఎన్ని ప్రశ్నలు లేవు, ఎన్ని చోట్ల చెప్పుకోకూడదు, ఎంత విషయాలు, లేకపోతే మీరు పోయి తేల్చుకోవచ్చు, మాట్లాడచ్చు. ఏమయ్యా ఇదిగో ఈ సిద్ధాంతపరంగా నేను నీతోటి మీ ఫిలాసఫీ ఉందా నేను అడుగుతున్నాను. ఏ జగన్ హ్యాస్ గాట్ ఏ ఫిలాసఫీ టు రన్ హిజ్ ఓన్ పార్టీ. దట్ ది పీపుల్ హూ జాయిన్ ఇట్, ది పీపుల్ హూ ఎంజాయ్డ్ ది పవర్స్ లైక్ మినిస్టర్స్ అండ్ ఆల్. అసలు మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీ మీకు తెలుసా? మీకున్న క్వాలిఫికేషన్ ఏంటి? ఆఫ్టర్ ఆల్ యూఆర్ ఏ రిలేటివ్ ఆఫ్ దట్ ఫ్యామిలీ. వైఎస్ కుటుంబానికి బంధువు మాత్రం అంటారా? అంతే. అదే మీ బాంధవ్యం ఏంటంటే అదే. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే అతను జగన్ ఎలా గెలుస్తాడో నేను చూస్తాను. ఏం తొక్క మీరు చూసేది. సారీ, నేను ఈ పదాలు ఇప్పుడు వాడను. మీ ఆవేశం ఉంటుంది కాదు సార్, నేను ఈరోజు ఈ పదాలు నేను వాడను. కానీ ఏం చూడగలరు? జగన్మోహన్ రెడ్డి గారి దయాదాక్ష్యం లేకుండా మీ బతుకుందా? రాజశేఖర రెడ్డి గారి దయాదాక్ష్యం లేకుండా మీ బతుకుందా? ఎక్కడ మీరు జగన్మోహన్ రెడ్డి గారికి సమానం అవుతారని చెప్పండి? దేనిలో? ప్రజాసేవలోనా, పాదయాత్రల్లోనా, లేకపోతే ప్రజల కోసం పనిచేయటంలోనా, లేకపోతే అనేకమైనటువంటి దెబ్బలు తినటంలోనా, జైల్లో పడి అనేకమైన బాధలు పెట్టడంలోనా? ఆయన జైల్లో ఉంటే మీరు అనుభవించారు కదండి. బయట ఉన్నారు కదా ఆయన జైల్లో ఉంటే మీరు మొత్తం జిల్లా మొత్తం కోస్టల్ బెల్ట్ అంతా కూడా ఎవడికి టికెట్ ఇవ్వాలి? దాదాపు 10 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాకి 15 నియోజకవర్గాలు ఉంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఎంతమంది నిలబడతారండి పార్టీ తరఫున? ఒకటే కదా. మీరు ఒక నియోజకవర్గంలో ఎంతమంది ఆశావాదులు ఉంటే అంతమంది దగ్గర మీరు డబ్బులు తీసుకోలేదా? బాలినేని గారు తీసుకున్నారా? ఎవడు తీసుకున్నాడు? ప్రజలు అనుకుంటున్నది. ఈ రోజు మాకు చుండూరు రవి స్పష్టంగా చెప్పాడు. ఎంతమంది మీ దగ్గర ఎమ్మెల్యేలని మీరు డబ్బులు తీసుకొని చేస్తారు? ఆఖరికి వచ్చేది ఒకటికే కదా. అంతే కదా. ఆ ఒకటికి ఈయనకి ఇష్టం లేకుండా వస్తే వాడిని ఓడించడం. చాలా ఇప్పుడు మొన్న ఎన్నికల్లో కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు కదా. ఆయన జిల్లా బాధ్యతలన్నా ఆయనకు అప్పచెప్పిన ఎలాంటి పరిస్థితులు జరిగాయో చూసాం కదా. అంటే ఏంటి అసలు మీరు ఆఫ్టర్ ఆల్ మీ సీట్ ఏంటో మీరు చూసుకోలేరు. అన్లెస్ డబ్బులు పంచింది లేకపోతే ఇంకోటి చేయింది. ప్రజలకు సేవ చేసి మీకు గుణం ఉందా? ఓకే. ఈరోజు నేను కావాలని ఇక్కడ ఏదో ఇది అడ్జెక్టివ్స్ యాడ్ చేయటం లేదు. ది ఫ్యాక్ట్స్ విచ్ ఆర్ ఇన్ ద మౌత్స్ ఆఫ్ ద పబ్లిక్. ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈరోజు ఒంగోలు వెళ్ళండి, బాలినేని గారికి ఇంతకు ముందు గౌరవం ఏమాత్రం ఏమైనా ఉండుంటే అది పిడుగుపడ్డట్టుగా కింద పడిపోయింది, భూమిలోకి వెళ్ళిపోయింది. సో అయితే ఏ రోజు మాట్లాడిన వ్యక్తులు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ ఆయన అభిమానులు ఎవరైనా నుండి ఒకటి నా మీద కూడా ఏమైనా మాట్లాడొచ్చేమో. ఎస్, ఐ టు వెల్కమ్ ఇట్. బట్ ఈ పేజీకి నిజమా కాదా? నేను చూపించే పేజీ నిజమా కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడానికి కూడా ఇష్టం లేనట్టు వ్యక్తి. ఆయన అయితే కాంగ్రెస్ లోనే ఉండాలని చెప్పి డిమాండ్ చేశారు అప్పట్లో. ఎస్. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారి మంచి కోరిక కాదు. మంత్రి పదవి ఆయన అక్కడ ఉంటే వీళ్ళ పదవి సేఫ్ గా ఉంటుంది. ఆయన అక్కడ ఉంటే రోషయ్య గారితో, కిరణ్ కుమార్ రెడ్డి తోటి హ్యాపీగా ఉండొచ్చు. రోషయ్య గారు ఉన్నంతకాలం ఉన్నారుగా, మంత్రిగా కంటిన్యూ చేశారుగా. అదేమంటే వచ్చి రోషయ్య తిడుతున్నాడు నన్ను, మీరు ఓదార్పు యాత్ర కూడా నువ్వు ఎట్టబోతావని. రోషయ్య చాలా మందిని తెచ్చాడు అనుకుందాం. నన్ను కూడా నన్ను అడిగాడు. ఆయన ఎమ్మెల్సీగా ఉండి ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రభాకర్ రావు, నేను ఇక్కడ ఉన్నాను, నీలాగా నేను కూడా ఎమ్మెల్సీని, ఒకే జిల్లా మన ఇద్దరం. నువ్వు ఎలా పోతావా? దళితుల్లో వాయిస్ ఉన్నవాడివి, కాస్త నాకు దళిత వ్యతిరేకని వస్తూ ఉంది, నా దగ్గర ఉండి నీకేం కావాలో ఇస్తానంటే, ఐఎమ్ సారీ సార్, నేను మీ మనిషిని కాదంటే. మీ మనిషిని కాదంటే అర్థం ఏంటని అడిగాడు. జగన్మోహన్ రెడ్డి మనిషి అని అర్థం. అంతే. రాజశేఖర రెడ్డి గారి మనిషిని అన్నాను. ఆయన ఏమన్నా చమత్కారు కదా, నేను కూడా ఆయన మనిషినే కదా. కానీ ఆయన వెంట ఫుల్గా నడిచి ఆ మంత్రివర్గంలో ఉండి కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన మొత్తం మంత్రివర్గాన్ని షఫుల్ చేసుకున్నారు. పైనుంచి ఆదేశం, ఎవరెవరు నిర్దిష్టంగా ఎవరిని అక్కడక్కడ తిరిగి ఉంటే వాళ్ళని తీసేసేయండి. తప్పని పరిస్థితి. బై ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు తిరగకుండా మీరు గెలిచారా? లేదు కదా. ఖచ్చితంగా. ఏమండి, బై ఎలక్షన్ లో గెలిచారు. 2014 ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారు చెప్పండి నాకు. 2014లో ఎందుకు ఓడిపోయారు? మీరు అంత తురుంకోనైతే జగన్మోహన్ రెడ్డి ఎలా గెలుస్తాడో, ముఖ్యమంత్రి ఎలా అవుతాడో అనుకునేవాళ్ళు. మీకు ఓటమిలు రాలేదా? ఓటములు గెలుపులు సహజం రాజకీయాలు అన్నాక చాలా మంది జరుగుతుంది. 67 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు మీరు ఓడిపోయారు కదండి. ఎంత? 30,000 తోటి. దెన్ వాట్ వాజ్ యువర్ స్ట్రెంగ్త్? నేను అడుగుతున్నా.
ఈరోజు మీరు పవన్ కళ్యాణ్ దగ్గర చేరారు, నాగబాబు గారి దగ్గర చేరారు. ఒకళ్ళు జబర్దస్త్ టీము, ఒకడేమో ఆర్ఎస్ఎస్ టీము. ఓకే. ఆయన నిన్న మాట్లాడారు సభ గురించి వచ్చినప్పుడు. నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా అక్కడ జనసేన పార్టీ ఆవిర్భావ సభ గురించి దాని గురించి మాట్లాడకుండా, జనసేన నాయకులకో లేదంటే ఆ కార్యకర్తలకో దిశానిర్దేశం చేయకుండా ఆయన సనాతన ధర్మాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత హిందీ భాష ఏదైతే మనం మాట్లాడుకుంటూ వచ్చామో, హిందీని ఇక్కడ రుద్దొద్దని చెప్పేసి స్టాలిన్ లాంటి వాళ్ళు, అలాగే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ డిమాండ్ చేస్తూ ఉంటే, పవన్ కళ్యాణ్ గారు మాత్రం తెస్తే తప్పేంటనేటువంటి వ్యాఖ్యలు తీసుకొచ్చారు. నాకు తెలిసి నిన్న వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి వాళ్ళ విజయోత్సవాలు జయకేతనాలు పెట్టుకునే హక్కు వాళ్ళకు ఉంది. అయితే నేను దాని మీద నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధినైనా లేకపోతే జనరల్ సెక్రటరీ పార్టీకి స్టేట్ అయినా నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్ అకేషన్. బట్ ది వే దట్ మీటింగ్ వెంట్ ఆన్, ఎలా వెళ్ళింది, ఎలా సాగింది ఆ మీటింగ్ అని చూసినప్పుడు, ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పాపం జనసేన ఆవిర్భావ దినోత్సవం 12 సంవత్సరాల పండుగ జయకేతనం అనుకొని జనం వెళ్ళారు కానీ కొంతమంది తోలిన వాళ్ళందరూ. కానీ అతను జనసేన పార్టీ ఉద్దేశాలు ఏమీ చెప్పకుండా ఆర్ఎస్ఎస్ విహెచ్పి భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పనిచేసి ముందుకెళ్తుందో, ఏ విధంగా గెలవటానికి ప్రయత్నాలు చేస్తుందో, ఓకే, అవన్నీ నిన్న అసలు సనాతన ధర్మం అంటే ఏంటి, నేషనల్ ఇంగ్లీష్ మీడియంలో ఉన్న పత్రికల్లో ఒక అక్బర్ అని ఆయన ఒక వ్యాసం రాస్తే అసలు అతనికి ఏం తెలుసు, కెలుక్కున్నాడు ఆయన ఎక్కడో అనేదాకా వెళ్ళి అతను చెప్పిందంతా కూడా విశ్వ హిందూ పరిషత్తు ఏం చెప్తుందో, ఆర్ఎస్ఎస్ ఏం చెప్తుందో అది మాత్రమే వాళ్ళకి ఇంజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. మీరు అడిగినట్టుగా 9 నెలల 10 నెలల పరిపాలన, ఆ పరిపాలన ఆయన తీసుకున్నటువంటి శాఖలు, లేకపోతే ఆయా శాఖల్లో ఆయనకి ఏర్పడినటువంటి అవరోధాలు, ఆయన సాధించినటువంటి సక్సెస్, లేకపోతే ముందు 5 సంవత్సరాలు, రాబోయే 5 సంవత్సరాలు, ఎవడైనా ఏం చెప్తా అంటే రాబోయే 4 సంవత్సరాల్లో కర్తవ్య బోధన చేసుకుంటాడు. అవును, ఏం చేయాలి, ఎలా చేయాలని, మళ్ళీ మనం గెలవడం కోసం ఎలా ఉండాలనేది. అది చేయలేదు ఎందుకో పాపం. ఆయన డౌట్ ఏమో, లోకేష్ గారు ముఖ్యమంత్రి అయితే ఇతను బయటకు వస్తాడు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళే చాలా డౌట్లో ఉన్నారు. మీరు కొత్త కాదు సార్, ఎందుకంటే ఎవరైనా సరే ఒక డిప్యూటీ సీఎంగా, ఒక పార్టీ అధ్యక్షుడుగా 12 సంవత్సరాలు నీ పార్టీని నిలబెట్టుకున్న వ్యక్తిగా నిజంగా 21 నిజంగా ప్రజల చేత గెలిస్తే, ప్రజల చేత నేను ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి, మీరు ఆ ఈవీఎంల మాయ ఏంటో తెలియాలి ఇది. ఎందుకంటే నువ్వు అంతకుముందు ఎలక్షన్లో నువ్వు 2 చోట్ల 0 నీకు, అంతకుముందు ఎలక్షన్లో నువ్వు లేకుండా బ్లాక్మెయిల్ చేసి అటు మోడీని చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు తీసుకొని నేను పార్టీ పెట్టాను కానీ నేను పార్టీ నిలబట్టడం లేదు, మిమ్మల్ని సపోర్ట్ చేస్తాను, నా అంతిమ లక్ష్యం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కటమే. ఇది నాకు ఎందుకు పెట్టుకున్నారు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని అంతరాను తొక్కాలని ఎందుకు అనుకుంటున్నారో ఒక్క సెంటెన్స్ ఇంగ్లీష్లో చెప్తాను. దేవగౌడ వెన్ హీ వాజ్ ఎస్ ఎ ప్రైమ్ మినిస్టర్, ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు అనివార్యంగా చాలా మంది మాట్లాడారు. ప్రధానమంత్రి కూడా దిగిపోయే క్రమంలో మాట్లాడాల్సి వచ్చింది. ఆయన అన్నాడు ఒక మాట, దేవగౌడ ఎప్పుడు నిద్రపోయే మంత్రి అని, ప్రధానమంత్రి అని పేరుండేది ఆయనకి. పాపం ఫ్లైట్ ఎక్కినా కారు ఎక్కినా ఆయన స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోతాడు, మళ్ళీ డెస్టినేషన్ వచ్చేటప్పుడు. ఆయన మీద అవిశ్వాస తీర్మానం వచ్చినప్పుడు పార్లమెంట్లో యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆయన మాట్లాడిన మాటలు నేను మీకు రీఇటరేట్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళు వింటున్నట్లయితే, జనసేన నాయకులు ఎవరైనా వింటున్నట్లయితే, లేకపోతే వాళ్ళ గురువైనటువంటి నాగబాబు గారు మా తమ్ముడు దయ వల్ల, దేవుడి కన్నా మా తమ్ముడే మాకు దేవుడు అనే దశలో పాపం ఆయన ఆయుష్ను ఎందుకు తీస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. అన్న అనకూడదు ఆ మాట, తమ్ముడు దయ వల్ల అని అనకూడదు, అనకూడదు. సో అనేవాళ్ళు ఒకసారి వింటే బాగుంటుంది. దేవగౌడ స్పీచ్, వాట్ డూ యూ థింక్ ఆఫ్ దేవగౌడ? డూ యూ నో వాట్ ఈస్ ఒరిజినల్ దేవగౌడ? You are always telling that he is working as a prime minister to the Karnataka state. He is not interested in other states. He is unfit as a prime minister. By choice he has been selected. You are telling all these things. Don't try to underestimate me. Even I can rise from the dust. Still he is in parliament. As a Rajya Sabha member, he is in parliament. ఆయన ఇంకా వాయిస్ వినిపిస్తున్నాడు.
ఆయన ఏం చెప్పాడు తెలుసా? నేను ఎందుకంటే బీబీసీలో ఆ రోజు ఆయన అవిశ్వాస తీర్మానానికి పెట్టినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు నాకు ఇక్కడ ఇంకా ఉన్నాయి. డోంట్ ట్రై టు అండర్ ఎస్టిమేట్ దేవగౌడ. ఇఫ్ వీ పీపుల్ ఆర్ ట్రయింగ్ టు కిల్ మీ ఆర్ పుష్ మీ టు అదర్ సైడ్, ఈవెన్ ఐ కెన్ రైజ్ ఫ్రమ్ ద డస్ట్. ఎవడిస్తాడండి ఇది? నెల్సన్ మండేలా స్లోగన్ ఇది. ఓకే, ఆ పవర్ని చూపించాడు ఆయన. చూపించాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ తొక్కాలంటే సోనియా గాంధీ వల్ల అయిందా? లేదు కదా. ఆ తర్వాత ఆయన ఎంత ఎదిగాడో కూడా చూస్తూ వచ్చారు కదా. మీ వల్ల 2014 ఎన్నికలు అయిందా, 2009 ఎన్నికలు అయిందా, లేకపోతే అంతకుముందు మీ అన్న ఉన్నప్పుడు మీరు చేసినటువంటి కృషి వల్ల మీ అన్నగారు ఎందుకు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు? చిరంజీవి గారు పెద్ద ఆయన ఆశీర్వాదం నిన్నెందుకు తీసుకోలేదు మీరు? ఆ రాజకీయాల కోసం స్టెప్ బై స్టెప్ ఎలాంటివి జరుగుతున్నాయో మనం సార్, మీరు ఇచ్చింది జనసేనకి నా 5 సంవత్సరాలు, నా మిగతా 4 సంవత్సరాలు మనం ఏం చేయబోతున్నాం అనేది చెప్పకుండా మీరు మీ సభని హిందుత్వవాదంతో, సనాతన ధర్మంతో మీరన్నారు. హిందీని దక్షిణాది రాష్ట్రాల్లో అది ఈ రోజు ఉన్నది కాదండి. ఒక పవన్ కళ్యాణ్ నోస్ ది హిస్టరీ పర్ఫెక్ట్లీ. నాకు తెలిసి ఆయన పుస్తకాలు చదువుతాడు, కొన్ని గుర్తుపెట్టుకుంటాడు, కొన్ని కొటేషన్స్ రీడర్, నాట్ అవుట్ ఆఫ్ వర్డ్, ఐ విల్ యాక్సెప్ట్. బట్ మీరు సరైనటువంటి హిస్టరీని మీరు చదవండి. ఓకే, రమీలా తాపూర్ ఐ మీన్ మోడర్న్ హిస్టరీ రాసిందండి. గో టు దాట్. అంతేగాని పుల్లయ్య గిల్లయ్య ప్రొఫెసర్ రాసిన నువ్వు మోడర్న్ హిస్టరీ చదివితే నీకేమర్థం అవుతుంది? రమీలా తాపూర్ రాసినటువంటి మోడర్న్ ఇండియా చదవండి, అది హిస్టరీ. మీరు సౌత్ ఇండియాలో జరిగినటువంటి, మెడ్రాస్లో జరిగినటువంటి హిందీ వ్యతిరేక ఉద్యమం దేని ద్వారా పుట్టింది? పెరియార్ ఏం చెప్తాడు? హిందీ ఈజ్ నాట్ ఏ నేషనల్ లాంగ్వేజ్ అని చెప్తాడు. కాదయ్యా, ఇది మా నెత్తిన రుద్దబాకండి. భారతదేశంలో అనేకమైన భాషలు ఉండాలంటున్నారు, ఉండాలి, నో డౌట్ కావాలి. కానీ ఎన్ని భాషలు ఉన్నాయి ఎవడో చెప్పగలడా? ఎన్ని భాషలు భారతదేశంలో మీరు సముద్ర తీరానికి వెళ్ళండి, పల్లెవాళ్ళు ఒక భాష, పట్టవాళ్ళు ఒక భాష, ఎరుగురోళ్ళు ఒక భాష, యానాదుళ్ళు ఒక భాష, మాలోళ్ళు ఒక భాష, మాదిగోళ్ళు ఒక భాష. ఈ మాండలికాలు మిగతా అన్ని కూడా దీస్ ఆర్ నాట్ బుకిష్ లాంగ్వేజెస్. వాళ్ళ స్లోగన్స్ బట్టి వస్తూ ఉంటాయి. పుష్ప 2 సినిమా ఎక్కడ లాంగ్వేజ్ అండి? అది చిత్తూరుకు సంబంధించినట్టు దాంట్లో జరిగేది కదా. అంతే కదా. చిత్తూరులో కూడా ఎక్కడది? చిత్తూరులో కూడా మారుమూల ప్రాంతంలో అక్కడ దొరికే కలప ఎక్కడ దొరుకుతుందో అక్కడ మాట్లాడుకునే భాష. అది సినిమా అయిపోయింది కదా. దాన్ని ఎవరు తగ్గించలేదే. హిందీని ఎందుకు వద్దన్నారు? హిందీ ఈజ్ నాట్ గాట్ దట్ మచ్ కెపాసిటీ టు బి సెలెక్ట్ యాజ్ ఎ నేషనల్ లాంగ్వేజ్. దిస్ ఇస్ ది పెరియార్ అండ్ రామస్వామి వీళ్ళు చెప్పింది, డిఎంకే చెప్పింది. ఈరోజు మొత్తం కణిముడి దగ్గర నుంచి పార్లమెంట్లో స్టాలిన్ దాకా మొత్తం చెప్తున్నారు. బట్ దాన్ని కన్వీనియంట్గా తమిళ్లోకి తీసుకెళ్ళటం కోసం బీజేపీ వాదనని ఈరోజు ఒక నూతన విద్యా విధానం అని చెప్పి, దేశంతో ఒకే భాష ఉండాలని చెప్పి చేస్తున్నటువంటి విధానంలో ఎన్నుకుంది ఎవరిని? బీజేపీ పవన్ కళ్యాణ్. హీ నోస్ తమిళ్ యాజ్ యాక్టర్. అదే కొంత అక్కడ పెరిగాడు కదా సినిమా యాక్టర్గా. ఆడ ఉండేటప్పుడు తమిళ్ ఖచ్చితంగా రావాల్సిందే. ఏ ప్రాంతంలో దొరుకుతామో ఆ ప్రాంతంలో రావాల్సిందే. మాకు కూడా కాస్త కూస్త హిందీ వచ్చు. బికాజ్ ఎందుకున్నామంటే ఇక్కడ ఉస్మానియా ఇంజనీరింగ్ చేశాం కాబట్టి, ఉద్యోగం 18 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం కాబట్టి కాస్త కూస్త వచ్చింది. మా ఊర్లో పనిచేసే బేల్దోరోడు కూడా ఇక్కడ నుంచి హిందీ మాట్లాడుతూ పోతున్నాడు. ఫ్లూయెంట్ ఇన్ తమిళ్, ఫ్లూయెంట్ ఇన్ కన్నడ. నేను అడుగుతున్న పవన్ కళ్యాణ్ని, ఎందుకు తమిళనాడు లేకపోతే చెన్నై, మెడ్రాస్, వై దే ఆర్ అగెన్స్ట్ ది హిందీ లాంగ్వేజ్? ఈరోజు హిందీ బోర్డులన్నీ కొట్టేస్తా ఉన్నారు. ఈయనేమంటున్నాడు? బీజేపీ దూతలాగా ఇప్పుడు ఈయన వెళ్ళి గుడుల పేరుతోటి అక్కడ ఒకరి సహాయం తీసుకొని గుడులు తిరుగు నీకు నీ నమ్మకం. ఎస్, వీ డోంట్ హ్యావ్ ఎనీ సే ఆన్ దట్. బట్ ద నేమ్ ఆఫ్ ద గుడి, ద నేమ్ ఆఫ్ ద టెంపుల్, ద నేమ్ ఆఫ్ ద గాడ్, వాట్ యూ పీపుల్ ఆర్ డూయింగ్? ఆర్ యూ డూయింగ్ ఎ రైట్ థింగ్? ఎంతమంది ప్రజల మనోభావాన్ని దెబ్బతీస్తున్నారు మీరు? దాన్ని అంతా రాజకీయంగా చూస్తున్నారు. ఎందుకు దెబ్బతీస్తున్నారు? నిన్న ఆయన ప్రకాష్ రాజు మాట్లాడు ఒక ట్వీట్ చేశాడు. నీకు హిందీకి, తెలుగుకి, మిగతా రాజకీయ భాషలకి, దేశంలో ఉన్న భాషలకు తేడా తెలియకపోతే ఆయన దయచేసి ఆయనకి ఇవ్వడానికి చెప్పండి అయ్యా అన్నాడు. అసలు నీకేం పనండి? నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో ఒక రాజకీయ ప్రాంతీయ పార్టీని పెట్టుకొని దేశంలో ఉన్నటువంటి ఇంకొక పార్టీని, నార్త్ ఇండియా లాంగ్వేజ్ అనుకునే ఒక పార్టీని, నువ్వు ఇక్కడ ఆంధ్ర నుంచి తమిళనాడు దగ్గర కాబట్టి నెల్లూరులో పుట్టానంటావు కాబట్టి అక్కడ అన్నాడా ఇంకేడన్నా అన్నాడు? ఆయన ఏ ఊరు పోతే ఆ ఊర్లో అంటాడు. ఏ ఊర్లో ఇంటర్మీడియట్ కాలేజ్ చదివినా నేను ఇక్కడ ఇంటర్మీడియట్ చదివాను అంటాడు.
ఏ ఊర్లో 10th క్లాస్ స్కూల్ లేదన్నా ఆ స్కూల్లోనే నేను చదివాను, సరిగ్గా నాకు గుర్తులేదు, మా టీచర్ ఎవరో కనుక్కోవాలంటాడు. సో ఇదొక విచిత్రమైన మనస్తత్వం, నేనేం చేయలేను దానికి. ఆయన చెప్పుకోవాల్సినటువంటి తన మిగతా 4 సంవత్సరాలు ఈ హిస్టరీని, ఈ ఫోర్కాస్టింగ్ లేకుండా ఆయన ఏం చేశాడంటే మొత్తం ఒక విహెచ్పి నాయకుడు వాళ్ళన్నా నాకు తెలిసి ఆర్ఎస్ఎస్ వాళ్ళు బహిరంగ సభలు పెట్టరు, వాళ్ళు స్లోగా 1 to 1 ఎక్కిస్తూ ఉంటారు. ఈయన ఎందుకు బహిరంగ సభ పెట్టి ఏదో ఎక్కించాలని చూశారు. పిఠాపురం వాళ్ళు ఎంత ముదురో ఆయనకు తెలిసినట్లేదు. ఉండొచ్చు, పిఠాపురంలో చాలా మంది ట్రై చేశారు, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో చాలా మంది బీజేపీ కోసం ట్రై చేశారు, బట్ దే నెవర్ సక్సీడెడ్. నిన్న మీ మిషన్ల ద్వారా ఏదో మీరు అనుకుంటున్నారు, అవుట్ ఆఫ్ 21 మీరు ఏదో దాని ఏమంటే 100% స్ట్రైక్ రేట్ అట. నాదెల్ మనోహర్ గా చెప్తున్నారు, స్టాటిస్టిక్స్లో నేను చెప్పదలుచుకోలేదు, మ్యాథమెటిక్స్లో నేను చెప్పదలుచుకోలేదు. ఏముంది 100కి 100 వస్తే 100 కదా, ఎట్లా వచ్చిందంటే ప్రధానం కదా. రేపు ఎన్నికలు జరుగుతాయి కదా, మీరు విహెచ్పి ఒక మహాసభలో మీరు ఉండి బాలినేని గారు, లేకపోతే ఒక అది ఆర్ఎస్ఎస్ ఒక సభలో మీరుండి, సారీ జనసేన సభ నేను అనట్లేదు దీన్ని, ఇదే మీరు చెప్పారు కదా, దానికి క్లారిటీ ఇచ్చారు కదా, ఆయన ఏం మాట్లాడాడు దానికోసం ఆర్ఎస్ఎస్ అంటున్నారు కదా మీరు. కంక్లూడ్ చేస్తూ ప్రభాకర్ గారు ఒక చిన్న క్లారిటీ, వర్మ పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం దోహదపడినటువంటి వర్మ, మనం లాస్ట్ టైం కూడా మాట్లాడాం, మీరు పాపం చాలా జాలు చూపించారు. ఏంటి నేను నాగబాబు గారు దానికి మాకు ఏం సంబంధం లేదు, ఆయన వల్ల మేము గెలిచారనుకుంటే అది అతిశయోక్తి అంటూ కూడా కాదు, అది మూర్ఖత్వం అన్నాడు. ఎవడన్నా నా వల్లే గెలిచాడు అనుకుంటే మూర్ఖత్వం అన్నాడు. ఎందుకంటే పవన్ గారి తరఫున ఈయన వెళ్ళాడట, ఈయనతో పాటు ఒక బ్యాచ్ ఆఫ్ పీపుల్ వెళ్ళారట, ఆయన చెప్పాడట, కళ్యాణ్ చెప్పాడు మీరు ఇక్కడే ఉండి పని చేయండి అని. మాకు అర్థమైంది మేము పని చేయకపోయినా సరే అతను గెలుస్తాడని, మేము ఓవర్కి యాక్షన్ చేసాము అక్కడక్కడ తిరిగి. కానీ కొంతమంది మూర్ఖులు అనుకుంటున్నారు మా వాళ్ళే గెలిచారని. దీనికన్నా మూర్ఖత్వం ఇంకోటి లేదు. పవన్ ఇండిపెండెంట్ గా ఒకసారి గెలిచినటువంటి పిఠాపురం నుంచి టీడీపీకి మంచి గ్రౌండ్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి, అతను కూడా ఆవేశపరుడే. నాకు తెలిసి ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకుంటాడో ఏదైనా జరగచ్చు, ఎందుకుంటాడు ఇంకా నాకు తెలిసి. ఇంత అవమానం అతను మూర్ఖుడు అన్న తర్వాత పవన్ వాళ్ళ అన్నయ్య నాగబాబే అక్కడికి వచ్చి ఆ సెంటర్లో నిలబడి నీ వల్ల కాదురా మా వల్ల గెలిచావు, మావాడు ప్రజల వల్ల గెలిచాడు, అసలు నువ్వు ప్రజల్లోనే లేవు, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, డోంట్ ట్రై టు క్లెయిమ్ అగైన్, అక్కడక్కడ నువ్వు ఏడవబాకు, నువ్వు వెళ్ళి చంద్రబాబు నాయుడికి నా వల్ల గెలిచారు, ఆ రోజు నాకు ఎమ్మెల్సీ ఇస్తామని ప్రామిస్ చేశారు, లేకపోతే నాకు ఇంకో పదవి ఇస్తామన్నారు, ఈ రోజు అతను మూర్ఖుడు అన్నాడు, ఎనిపోయి నువ్వు చెప్పుకున్న వేస్టే అని అతన్ని మూర్ఖుల లిస్టులో వేసేసారు. అతను మూర్ఖుడా కాదనేది అతను తెలుసుకోవాలా, ఇది మాకు అనవసరం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకు అనవసరం. బట్ హీ షుడ్ నాట్ టాక్, నాగబాబు గారు హీ షుడ్ నాట్ టాక్, హీ షుడ్ నాట్. ఈవెన్ జనసేన వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు అతను కూటమిలో భాగంగా వాళ్ళ నాయకుడు ఇచ్చినటువంటి దాన్ని అంగీకరించి తర్వాత ఏదో ఒక ఆశతోటి, ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే పదవే కాదు కదా, ఒక మంత్రి పదవే కాదు, పొలిటికల్ గా ప్రభుత్వం వచ్చిన బోల్డ్ ఉంటాయి, ఆయనకి ఏదో సూటబుల్ చూస్తామన్నారు కాబట్టి నమ్మాడు. ఇప్పుడు దాకా లేదు, లేకపోగా ఈ మూర్ఖుడని మీరు చెప్తున్నారు. ఒకవేళ అది చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా ఉందేమో, నాగబాబు గారు ఏమైనా చదివారేమో, అందుకోసం లేకపోతే లోకేష్ గారి దృష్టిలో ఉందేమో, ఏది ఇతను అలాంటోడని, అది ఇతను చెప్పేసాడేమో, వాళ్ళు చెప్పలేక ఇతని దూరం చెప్పించారేమో, ఇవన్నీ జరిగి ఉండొచ్చు. నౌ అప్ టు హిమ్ టు డిసైడ్ వేర్ హీ వాంట్స్ టు బి, ఉండాలా వద్దనేది ఆయన డిసైడ్ అవ్వాలి, వేర్ హీ వాంట్స్ టు బి. రైట్ చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు జూపూడి ప్రభాకర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా.